Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఇదేంటి అంటే how to pass P&S probability and stats R22 అండ్ R18 వాళ్ళందరికీ కూడా ఇంకొకటి ఏంటంటే వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి గ్రూప్స్కి మాత్రం అందరికీ ఫార్వర్డ్ చేయండి బేట. యాక్చువల్గా ప్రాబబిలిటీ స్టాట్స్, ప్రాబబిలిటీ కాంప్లెక్స్ వేరియబుల్స్, కాసమ్ అండ్ ఎంఎస్ఎఫ్ దీస్ ఆల్ ఆర్ రిలేటెడ్, ఇంటర్ రిలేటెడ్, కొంచెం డిఫరెన్స్ వాళ్ళకి మీకు నేమింగ్. ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను వాళ్ళ వీడియోస్ కూడా చెప్తాను, మీకు టైం ఉంటే అవి కూడా రిఫర్ చేయండి. మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి ప్రాబబిలిటీలో మనకి శాంపుల్ స్పేస్ అంటే ఏంటిది, మీ సిలబస్ కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ సేమ్. కౌంటింగ్ శాంపుల్స్ ఏంటిది, ఈవెంట్ అంటే ఏంటిది, అడిషన్ రూల్ అంటే ఏంటి, ప్రోడక్ట్ రూల్, దీన్ని మనం అడిషన్ థీరం అంటాం మన ప్లేలిస్ట్లో. అండ్ మల్టిప్లికేషన్ థీరం, దీన్ని బేస్ రూల్ అంటారు మీరు, దాన్ని బేస్ థీరం అని అంటాం. అంటే కంపల్సరీ మీకు ఇక్కడ ఏంటి అంటే అడిషన్ మీద, అడిషన్ ఉందా అండి మీకు, అడిటివ్ రూల్స్ అంటారు. ఓకే, అడిటివ్ రూల్ దీన్నే అడిషన్ థీరం, అండ్ ప్రోడక్ట్ రూల్ దీన్నే మల్టిప్లికేషన్ థీరం, దాని ప్రాబ్లమ్స్, అండ్ బేస్ రూల్ దీన్నే బేస్ థీరం అండ్ ప్రాబ్లమ్స్. వీటిలో నుంచి షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, ఒకటి 5 మార్క్స్కి రావచ్చు, అండ్ థీరం దీని మీద ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అండ్ వాట్ ఈస్ ద రూల్ స్టేట్మెంట్ అడుగుతారు, అండ్ వాట్ ఈస్ ద శాంపుల్ స్పేస్, అండ్ వాట్ ఈస్ ద ఈవెంట్, అండ్ వాట్ ఈస్ ద ర్యాండమ్ వేరియబుల్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. బాగా ప్రిపేర్ అవ్వండి. వాట్ ఈస్ ద మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్, ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటే ఏంటిది, కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటిది అని అడుగుతారు. అండ్ వీటితో పాటు వాట్ ఈజ్ ద కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, ఇవన్నీ డెఫినేషన్స్. బట్ పక్కా క్వశ్చన్ ఏంటి అంటే ఈ మూడిట్లో నుంచి ఒక క్వశ్చన్, ఒకటి కాదు 2 రావచ్చు, మినిమం 1 కంపల్సరీ. మన ప్లేలిస్ట్లో వీటి మీద లేటెస్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, దట్ ఈస్ ఓన్లీ ఫర్ మెంబర్స్. 2 వీడియోస్ ఉన్నాయి లేటెస్ట్, ఎలా అడిగారు ప్రీవియస్ క్వశ్చన్స్ అవి చూడండి. అండ్ పక్కా క్వశ్చన్ ఏంటంటే మేడం నేను ఇవి గుర్తించలేను, నాకు ఐడెంటిఫికేషన్ కష్టం అనుకున్న వాళ్ళకి ఇంకా ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఒకటి ఫంక్షన్ ఇస్తారు k ఇంటూ e⁻⁻mod x కావచ్చు, ఇది x గ్రేటర్ దెన్ 0, ఇది 0 అదర్వైజ్. ఏంటంట కంటిన్యూస్ ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్లో, ఇఫ్ ద కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ కనుక ఇది అయితే ఏంటంట మనం ఏం కనుక్కోవాలి, ఫైండ్, ఒకటి మీన్ అడుగుతారు, ఇంకొకటి వేరియన్స్ అడుగుతారు, ఇంకొకటి కే వాల్యూ. ఇలాంటి క్వశ్చన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ మీకు ఇంకా కావాలంటే హౌ టు పాస్ ఎంఎస్ఎఫ్ యూనిట్ 2 ఆర్ యూనిట్ 1 చూడండి, అందులో చాలా క్లియర్గా ఏవేవి ప్రాబ్లమ్స్, ఈవెన్ ఎంఎస్ఎఫ్ యూనిట్ 2 అనుకుంటండి అండ్ కాసమ్, అందులో చూడండి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అడిగారు అనేది కూడా చెప్పాను. వాటి వీడియో లింక్స్ కూడా ఉంటాయి, చెక్ చేసుకోండి. ఈ కంపల్సరీ క్వశ్చన్ ఇది 5 to 8 మార్క్స్ రావచ్చు, అండ్ కంపల్సరీ మినిమం 5 మ్యాక్సిమం 7 మార్క్స్ వస్తాయి. ఈ క్వశ్చన్ ఎవ్వరు మిస్ చేయొద్దు. అండ్ డెఫినేషన్స్ కూడా చదువుకొని వెళ్ళండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ సెకండ్ చూడండి అమ్మా, సెకండ్ వన్ వచ్చేసి మనకి ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్. ఏం లేదు, ఇందులో మనకి డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్లో నార్మల్ బైనామియల్ మీకు ఏమేమి ఉన్నాయంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, అవి చెప్తాను. ఇక్కడ డిస్క్రీట్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, వాట్ ఈజ్ ద చెబ్స్క్యూ థీరం, స్టేట్మెంట్ కూడా చూసుకోండి, థీరం కూడా అడుగుతారు. అండ్ వీటితో పాటు వాట్ ఈజ్ ద మీన్ ఆఫ్ ద బైనామియల్, వాట్ ఈజ్ ద వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్, వాట్ ఈజ్ ద బైనామియల్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద బైనామియల్, ఏంటి బైనామియల్ ఒకటి, అండ్ పాయిజన్. ఇక్కడ ఈ చెబ్స్క్యూ థీరం దాని ప్రాబ్లం చూసుకోండి. అండ్ నార్మల్ మీన్ వేరియన్స్ ఏ విధంగా ఉంది అంటే మీకు మీన్ వేరియన్స్ లీనియర్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఆర్ కోవేరియన్స్
నార్మల్ ప్రాబబిలిటీలో ఫస్ట్ యూనిట్లో ఉన్నాయి మనకి ఇవి. మీన్ ఎలాగనుకుంటాం, వేరియన్స్ ఎలాగనుకుంటాం, కోవేరియన్స్ ఎలాగనుకుంటాం అనే ప్రాబ్లమ్స్ రావచ్చు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి. బట్ పక్కా ఇందులో నుంచి రావచ్చు, ఇందులో నుంచి. అండ్ డామ్ షూర్ మీరు ఇంకా ప్రిపేర్ అవ్వాల్సింది, నాకు టైం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయండి, బైనామియల్ పాయిజన్లో స్టాండర్డ్గా మీన్ ఏ విధంగా, మీన్ వేరియన్స్ ఈ రెండిటికి ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూవ్ ద బైనామియల్ మీన్ వేరియన్స్ అండ్ పాయిజన్ అని నా ప్లేలిస్ట్ చూడండి. అలాంటి క్వశ్చన్ రావచ్చు. అందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ద మీన్ ఈజ్ 2 అండ్ వేరియన్స్ ఈజ్ 3/8. ఫైండ్ బై యూజింగ్ బైనామియల్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆర్ డిఫరెంట్గా ఫైండ్ విచ్ వన్ ఐ విల్ టెల్ జస్ట్ సెకండ్. ఆ క్వశ్చన్ కూడా చెప్తాను చూడండి. మీన్ వేరియన్స్ కంపల్సరీ చూసుకోండి. వాటితో పాటు జస్ట్ సెకండ్, బైనామియల్ పాయిజన్లో స్టాండర్డ్గా ఇచ్చినవి చూసుకున్న తర్వాత అది ఎలా ఇస్తారు అని అంటే ఒకటి టేబుల్ నుంచి ఇవ్వచ్చు చూడండి. ద ప్రాబబిలిటీ, జస్ట్ సెకండ్, రిపీటెడ్ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఓకే, ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు చూడండి. డిటర్మైన్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విచ్ మీన్ ఈజ్ 4, వేరియన్స్ ఈజ్ 3. ఆ విధంగా అడుగుతారు. లేదు అని అంటే జస్ట్ సెకండ్. ఓకే, ఫైండ్ మీన్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్. ద మీన్ అండ్ వేరియన్స్ ఆర్ 2 and 8/5. ఫైండ్ n. 2 and 8/5 ఇచ్చారు. ఫైండ్ n అంటున్నారు. బైనామియల్లో అడుగుతారు ఈ విధంగా, పాయిజన్లో కూడా అడుగుతారు. ఒకటి ఇలా వర్డ్లో అడగొచ్చు, ఇంకొకటి టేబుల్ నుంచి. టేబుల్ ఇచ్చేసి మనమే మీన్ కనుక్కోవాలి, మనమే వేరియన్స్ కనుక్కోవాలి, తర్వాత ఫైండ్ ఎన్, ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ అడుగుతారు. ఓకేనా? బట్ కంపల్సరీ బైనామియల్ పాయిజన్ నుంచి 2 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయితే ఈ రెండిట్లో నుంచే 10 మార్క్స్ వస్తాయి. ఇది మనకి మన ప్లేలిస్ట్లో బైనామియల్ పాయిజన్ సెకండ్ యూనిట్లో ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బిడ్డ. ఓకేనా? నెక్స్ట్ వన్, థర్డ్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. చూడండి, థర్డ్ యూనిట్ వచ్చేసి కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ శాంప్లింగ్. మీరు కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో వచ్చేసి మీకు ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. ఇక్కడ కూడా ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మీరు ఎలా చూస్తారంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్టాండర్డ్ మీన్ వేరియన్స్ కనుక్కోమని అడుగుతారు. దాంట్లో మీన్ వేరియన్స్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అని అంటే జస్ట్ సెకండ్, మీన్ వేరియన్స్ ఎలా అడుగుతారు అని అంటే మీకు అర్థం కావడానికి, అంటే మీకు మీన్ ఇస్తారు, వేరియన్స్ ఇస్తారు, ఏరియా కనుక్కోమంటారు. ఓకే, ఇదొకటి అండర్ కర్వ్లో ఉంటుంది. ఏరియా అండర్ కర్వ్ అని ఉంది హెడ్డింగ్. తర్వాత ఏంటి అని అంటే మనకి ఇక్కడ పర్సంటేజ్లో ఇస్తారు, మనమే మీను వేరియన్స్ కనుక్కోవాలి. ఇక్కడ టేబుల్ని కరెక్ట్ చూడాలి, ఇక్కడ టేబుల్ని ఏం చేయాలి, ఆపోజిట్గా చూడాలి. ఈ ప్రాబ్లమ్స్ ఈ రెండింటి మీద, ఐ మీన్ మీకు ఒకసారి ప్లేలిస్ట్లో ఏరియా అండర్ కర్వ్ పర్సంటేజ్ ఉంది, అది చూసుకుంటే అందులో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేవి నేను ప్లేలిస్ట్లో రిపీటెడ్ చెప్పాను. షూర్ షార్ట్ అందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇందులో మీకు ఇంకా ఏమున్నాయి ఎక్స్ట్రా అంటే బైనామియల్ కూడా కొంచెం యాడ్ చేశారు. ఇక్కడ నుంచి షూర్ షార్ట్ ఒక లాంగ్ వస్తుంది. అండ్ కింద ఇంకొక లాంగ్ ఏంటంటే శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. ఈ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో పక్కా వచ్చే క్వశ్చన్ ఒకటి ఏంటి అని అంటే విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తుంది. మీకు ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజన్గా ఉంటే మనకి యూనిట్ 3 ఎక్కడ ఉంటుంది, 6, 7లో ఉంటుంది. 6లో ఇది వస్తే 7థ్లో ఇది రావచ్చు, లేదా రెండింటిని కలిపి అడుగుతారు. వీటితో పాటు ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, టీ డిస్ట్రిబ్యూషన్, మీకు chi² ఉందా అండి, అండ్ జస్ట్ సెకండ్, టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, సెంట్రల్ లిమిటింగ్ థియరం. నేను చెప్పలేదు, ఒకసారి చెక్ చేసుకోండి. సెంట్రల్ లిమిటింగ్ థియరం అడుగుతారు. ఓకే, వాట్ ఈజ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, వాట్ ఈజ్ ద టీ డిస్ట్రిబ్యూషన్, వాట్ ఈజ్ శాంప్లింగ్, వితౌట్ రీప్లేస్మెంట్, విత్ రీప్లేస్మెంట్ ఏంటి, ఎఫ్/టీ, స్టేట్ ద సెంట్రల్ లిమిట్ థీరం. ఒక్కొక్కసారి ప్రూఫ్ కూడా అడుగుతారు. అంటే మీకు ఎఫ్/టీ సెంట్రల్ లిమిట్ నుంచి షూర్ షార్ట్ ఒక క్వశ్చన్ రావచ్చు అనుకుంటే
అండ్ ఇక్కడ బైనామియల్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తే శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో నుంచి కంపల్సరీ లేదు మేడం ఇవి చూసుకొని అన్న వాళ్ళు నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మనకి 8 వీడియోస్ ఉన్నాయి, అవి చూసుకోండి. వాటితో పాటు విత్ రీప్లేస్మెంట్ మీద నేను క్వశ్చన్ చెప్పాను, ఇందులో లాస్ట్లో ఉంటుంది, అవి చూసుకోండి. కంపల్సరీ మీరు అటెంప్ట్ చేస్తారు, నో నీడ్ టు వరీ. నెక్స్ట్ యూనిట్ ఎస్టిమేషన్స్. చూడండి ఇక్కడ ఏంటి అని అంటే 4th యూనిట్లో కొంతమంది చదువుతారు, చదివే వాళ్ళు చదవండి, బట్ లాస్ట్ తెలుసు నేను ఎన్ని 5 చెప్పినా మీరు ఏవో 3 చదువుతారు, అవి కూడా ఏంటో చెప్తాను. కానీ ఈ ఎస్టిమేషన్స్ చదివే వాళ్ళకి టైం ఉంటేనే చదవండి, కన్ఫ్యూజ్ అవుతారు. బట్ క్వశ్చన్ నెంబర్స్ మీరు యూనిట్ వైజ్ ఎక్కడ వస్తుందో చూసుకొని గుర్తుపెట్టుకోండి. 2, 3 ఫస్ట్ యూనిట్, 4, 5 సెకండ్ యూనిట్, 6, 7 థర్డ్ యూనిట్, 8, 9లో ఇది వస్తుంది. ఎందుకంటే ఎస్టిమేషన్ ప్రాబ్లము మళ్ళీ విత్ రీప్లేస్మెంట్ వితౌట్ రీప్లేస్మెంట్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి 8, 9లో ఈ క్వశ్చన్స్ వస్తాయి. కంపల్సరీ ఇది వదిలేసినా కూడా టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ చూసుకోండి, చాలా క్లియర్గా 14 వీడియోస్ ఉన్నాయి. షార్ట్ మీ అదృష్టం బాగుండి నుంచి ఇక్కడ నుంచే 10 మార్క్స్ స్కోర్ చేస్తారు, లేదంటే మినిమం అయితే 7 మార్క్స్ డ్యామ్ షూర్. చాలా క్లియర్గా ఉంటుంది, చాలా ఈజీ, అసలు ఎవరు వదిలేయొద్దు. అదేంటి అని అంటే ఇందులో స్మాల్ శాంపుల్ లార్జ్ శాంపుల్ అని 2 ఉంటాయి. అదేంటి అంటే టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, ఓకే, అండ్ టీ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్. ఇవి చాలా క్లియర్గా చెప్పండి బేట, ఎంత క్లియర్గా అంటే మీరు ఒక్కసారి చూసేయాలి చేసేస్తారు. అవి చూసుకోండి. స్మాల్ అండ్ తర్వాత లార్జ్ శాంపిల్స్లో స్మాల్ లార్జ్లో ఏంటి జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, ఓకే, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అండ్ జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్ అండ్ జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్. ఈ నాలుగు స్మాల్ అండ్ లార్జ్ శాంపుల్స్లో అసలు ప్రాబ్లం వస్తే స్మాల్ శాంపుల్ లార్జ్ శాంపుల్ అని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఎలా చేయాలి అని క్లియర్గా చెప్పాను. ఇక్కడికి మీరు లాస్ట్ మినిట్లో అయినా ఇవి చూసుకుంటే షార్ట్ మినిమం 5 మ్యాక్సిమం 10 మార్క్స్ వస్తాయి. అండ్ వీటితో పాటు వాట్ ఈస్ ద ఎర్రర్స్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఎర్రర్స్, వాట్ ఈస్ ద పాయింట్ ఎస్టిమేషన్, వాట్ ఈస్ ద ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అంటే ఏంటిది, వాట్ ఈస్ టెస్టింగ్ ఆఫ్, వాట్ ఈస్ ద హైపోథసిస్, వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ హైపోథసిస్ అండ్ వాట్ ఈస్ ద నల్ హైపోథసిస్, ఇవన్నీ షార్ట్లో వస్తే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇవి చదువుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ యూనిట్ చూడండి, ఇది వచ్చేసి మనకి అప్లైడ్ స్టాట్స్ అంటారు. ఇక్కడ ఏం లేదండి, కర్వ్ ఫిట్టింగ్ ఉంటుంది. కర్వ్ ఫిట్టింగ్లో మనకి ఏముంటాయంటే మీకేమున్నాయి, ఆల్ ఉన్నాయి కదండి. కర్వ్ ఫిట్టింగ్లో ఒకటి స్ట్రెయిట్ లైన్, ఫిట్ ఏ కర్వ్లో మనకి ఒకటి స్ట్రెయిట్ లైన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్స్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏముంది మీకు, స్ట్రెయిట్ లైన్, పారాబోలా, మోర్ కర్వ్స్ అన్నారు అంతే. స్ట్రెయిట్ లైన్ ఉంది, పారాబోలా ఉంది, ఎక్స్పోనెన్షియల్ ఉంటే ఏం చేయాలి, అండ్ పవర్ కర్వ్. ఇది కంపల్సరీ నేర్చుకోండి, వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ. స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్స్ వీటికి నార్మల్ షార్ట్లో అడగొచ్చు, వాట్ ఈస్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ స్ట్రెయిట్ లైన్, వాట్ ఈస్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ పరాబోలా, వాట్ ఆర్ ద నార్మల్ ఈక్వేషన్ ఫర్ ఎక్స్పోనెన్షియల్, ఫర్ పవర్. జస్ట్ మీకు స్టాండర్డ్ ఉంటే అవి చూసుకోండి సరిపోతుంది. ఇందులో నుంచి షార్ట్ మీరు 7 మార్క్స్ పక్కా స్కోర్ చేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. వెరీ సింపుల్. ఆర్ మీకు 10 మార్క్స్ కూడా రావచ్చు. అండ్ వీటితో పాటు ఇంకా ఏమున్నాయంటే ర్యాంక్ అండ్ కోరిలేషన్. ఈ ర్యాంక్ కోరిలేషన్ మీద కూడా డ్యామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ ర్యాంక్ కోరిలేషన్లో
ఏంటి అని అంటే మనకి ర్యాంక్ అవి ఇచ్చేసి మిడ్ టర్మ్ అని కనుక్కోమంటారు, లేదా కోరిలేషన్ మీద కూడా మొత్తం ఏం లేదండి. వెరీ వెరీ సింపుల్, అస్సలు వదిలేయద్దు. ఇక్కడ నుంచి లాంగ్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి లాంగ్ వస్తుంది. టైం లేదనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఇది బట్ రెండు ప్రిపేర్ అవ్వండి, ఏది వదిలేయొద్దు. బట్ ఎగ్జామ్ ఫైనల్లో మాత్రం ప్రతి ఒక్క క్వశ్చన్ నెంబర్ అనేది క్వశ్చన్ పేపర్లో వేయండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయితే కరెక్షన్లో లాస్ట్లో మనకి మార్క్స్ ఇస్తారు. ఫస్ట్ వచ్చినాయి రాయండి, తర్వాత రాని కూడా నెంబరింగ్ వేసేసి రండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. బట్ షార్ట్ బిట్స్ అన్ని ఆల్మోస్ట్ 1 to 3 పేజెస్లో చేయడానికి ట్రై చేయండి. అక్కడక్కడ చేస్తే ప్రాబ్లం. కరెక్షన్ చేసినప్పుడు ఎక్కడైనా మనకి తక్కువ మార్క్స్ వస్తే ఆ పేజ్ ఒక దగ్గర ఉంటే దానికో హాఫ్ మార్క్స్ వేస్తారు. అది లాస్ట్ ఛాన్స్. కాబట్టి బాగా రాయండి, ఒక దగ్గర రాయండి, ఫస్ట్ వచ్చినవి మాత్రం రాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.